హాయ్ హలో నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు డిబిఎస్ వ్లాగ్స్. దిస్ ఇస్ దాదా భవానీ శంకర్. ఈరోజు మనం అయితే సిక్కిం నుంచి వారీ చోరా అనే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. అది ఎక్కడంటే మేఘాలయలో. ఎస్, మనం 7 సిస్టర్స్ హిట్ చేయబోతున్నాం ఈ ట్రిప్లో. మేఘాలయ, మిజోరం, నాగాల్యాండ్, ఆసాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ వన్ థింగ్ మణిపూర్. ఈ 7 సిస్టర్స్ హిట్ చేయబోతున్నాం. ఇది లైఫ్లో ఒక బిగ్గెస్ట్ టార్గెట్ అనమాట నాకు. ఇండియా మొత్తం బైక్ మీద కవర్ చేయాలి అని చెప్పేసి. సో అది ఈ ట్రిప్తో ఫినిష్ అయిపోతుంది. ఇంకొక ప్లేస్ పెండింగ్ ఉంటుంది, అది ఏంటంటే రాజస్థాన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలి అని చెప్పేసి నేను చాలా జాగ్రత్తగా టైం తీసుకొని డ్రైవ్ చేస్తున్నా. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు నార్త్ ఈస్ట్ అంటే అసలు నార్త్ ఈస్ట్ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది కంప్లీట్గా. నాట్ ఈవెన్ ఒక 5 కిలోమీటర్స్ కూడా నార్మల్ రోడ్ ఉండదు, కంప్లీట్గా ఘాట్ సెక్షన్ ఉంటుంది. అవి నేషనల్ హైవేస్ కావచ్చు, లేకపోతే లోకల్లో ఉండొచ్చు, ఎక్కడైనా సరే కానీ మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం టైం తీసుకొని మెల్లిగా రైడ్ చేస్తున్నా. సో ఇప్పుడైతే మనం ఈరోజు వాహీ చోరా అనే ప్లేస్కి స్టార్ట్ అవుతున్నాం. అది వచ్చేసి నేనున్న ప్లేస్ నుంచి సిక్కిం నుంచి 556 కిలోమీటర్స్ ఉంది, కానీ ఆల్మోస్ట్ 14 అవర్స్ 15 అవర్స్ చూపిస్తుంది. సో ఎంత పాసిబిలిటీ అయితే అంత పాసిబుల్గా ఈరోజు 5 or 6 వరకు డ్రైవ్ చేద్దాం. సో దాని తర్వాత ఒకవేళ పాసిబిలిటీ లేకపోతే అప్పటి వరకు డ్రైవ్ చేసి రిమైనింగ్ ఎంత దూరం అయిందో అది రేపు ఫినిష్ చేద్దాం. రేపు ట్రై చేద్దాం రీచ్ చేయడానికి. నేను సోలోగా ఉన్నా కాబట్టి నేను రిస్క్ ఎక్కువ తీసుకోవట్లేదు, ఎందుకంటే కంప్లీట్గా ఘాట్ సెక్షన్స్ కదా. ఏమైనా ఇబ్బంది అయిందనుకో హెల్ప్ చేయడానికి ఎవరు ఉండదు. అందుకని చెప్పేసి డే టైం మాత్రమే ట్రావెల్ చేస్తున్నా ఎక్కువ వరకు. ఈరోజు 5 or 6 వరకు అయితే డ్రైవ్ చేసి అప్పటి వరకు చూద్దాం. చలో లెట్స్ గో. వారీ చోరా ఎక్సలెంట్ ప్లేస్, కాకపోతే కొంచెం ట్రెక్కింగ్ ఉంటుంది. లెట్స్ గో. బైక్ అంతా నీట్ చేసుకున్నా, ఇప్పుడే చాలా దుమ్ము అయిండే, అంతా నీట్ చేసుకొని లగేజ్ సెటప్ చేసేసిన సిక్కింలో. చలో లెట్స్ రైడ్ వారీ చోరా. 13 hours 12 minutes 555 kilometers. లెట్స్ గో. ఆఫ్టర్ 8 days మసాలా దోశ, ఇడ్లీ అండ్ వడ. 8 days నుంచి ఓన్లీ మ్యాగీ, పరోటా ఇవే తింటున్నా. అండ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక దగ్గర ఆగిన వ్యూ చూడండి. ఆహా, దోశ పాయింట్ అని కనిపించింది, ఆడే అమ్మాయి అనిపించింది. చాలా లెస్ అయింది కదా తినేసి. సో ఇది యాక్చువల్గా ఆర్మీ వాళ్ళ క్యాంపస్ సంథింగ్ ఏదో ఉంది, ఎందుకంటే మొత్తం లోపల అందరూ కూడా సోల్జర్స్ ఉన్నారు. టేస్ట్ ఇడ్లీ వడ అయితే అంత బాగాలేదు, దోశ బెటర్, బాగుంది. ఓకే లెట్స్ గో. జల్దపారా అనే ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు. ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే లెఫ్ట్ సైడ్ వాటర్ వచ్చేసి భూటాన్, రైట్ సైడ్ వచ్చేసి బంగ్లాదేశ్ ఉంటుంది. మనం మధ్యలో ట్రావెల్ చేసినట్టు కనిపిస్తుంది. మొత్తం ఇట్లా ఉంది ఆఫ్ రోడింగ్. ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ నుంచి, ఇప్పుడు 23 కిలోమీటర్స్ కదా, 25 కిలోమీటర్స్ నుంచి మొత్తం ఇట్లా ఆఫ్ రోడింగే ఉంటుందంట. అసలు ఏం అర్థమవుతలేదు, ఏ అడవిలో పోయినో ఎక్కడుందో అర్థమవుతలేదు. ఒక సైన్ బోర్డ్ లేదు, ఏం లేదు. చూద్దాం. వారీ చోరా వెళ్ళడం అయితే చాలా హెడేక్ ఉంది, ఎందుకంటే దానికి అసలు ఇన్ని నెంబర్ ఆఫ్ రూట్స్ ఉన్నాయి, అసలు ఎక్కడ వాళ్ళు అర్థం కావట్లేదు. ఇందాక ఆఫ్ రోడింగ్ వెళ్ళాం కదా కంప్లీట్గా, అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్డే లేదు, అసలు ఎటు వెళ్ళని పాయింట్ ఉంది 20 కిలోమీటర్స్ తర్వాత. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసిన ఒక విలేజ్ దగ్గరికి. ఇక్కడ వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడితే ఆయన ఉండి ఇక్కడ నుంచి సిజ్జు పెట్రోల్ బంక్ అని చెప్పేసి ఒక ప్లేస్ చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళి అంటున్నాడు. అది ఆల్మోస్ట్ ఈ నుంచే 60 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ ఆడ నుంచి వారీ చోరా ఒక 50 or 48 కిలోమీటర్స్ ఉంది. సో ఇది అర్థం కావట్లేదు, దీనికి చాలా మల్టిపుల్ రూట్స్ ఉన్నాయి. ఎన్ని వేరే వాళ్ళని అడిగిన ఎవరు కరెక్ట్ చెప్పట్లేదు.
సో ఇది ఒకసారి అయితే ట్రై చేద్దాం సుజీ పెట్రోల్ బంక్ వరకు వెళ్ళి. సో లెట్స్ సీ. ఎంట్రీ వచ్చేసి 100 రూపీస్ అంట, కింద బోటింగ్కి 150 అండ్ గైడ్ని మ్యాండేటరీగా తీసుకోవాలంట, గైడ్కి 500 అంట. ఏందో సరే చూడు కిందకి వెళ్ళిన తర్వాత. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంది ఇది. బాయ్ का नाम హంబాట్ మన గైడ్. సో ఇప్పుడు 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంది. ఇక ట్రెక్కింగ్ తొందర చేయాలి ఎందుకంటే అసలే లేట్ వచ్చినాం. సో అందుకే ఒకసారి రూట్ చూపిస్తా. నాకు శబరిలో పెద్ద పాదం గుర్తొస్తుంది చూస్తుంటే. A few moments later. ఈ వాటర్ ఫాల్స్ ఏందో కానీ ట్రెక్కింగ్ దోలు తీరిపోయింది. ఈ బోట్లోనే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఈ సీన్ కోసం కదా ఇంత కష్టపడింది. ఫైనలీ ఈ వ్యూ కోసం ఇంత కష్టపడేసి వచ్చింది మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ట్రెక్కింగ్ అన్నీ. అంత కష్టపడ్డాం కానీ సూపర్ అంటే సూపర్ వర్త్ ప్లేస్ అసలు. ఒకసారి ఆ వాటర్ చూడండి, బాబా సీన్ మస్తుంది. స్టెప్స్ చూస్తూనే భయం అవుతుంది. రిటర్న్ జర్నీ చాలా కష్టం. దిగేటప్పుడు 20 మినిట్స్లో దిగినాం కానీ ఇప్పుడు ఎక్కేటప్పుడు ఎంతసేపు అవుతుందో తెలీదు. भाई हम लोग उतर समय कितना देर लगा? आधा घंटा लगेगा. मैं कैसा उतरा? मैं कैसा उतर दिया? अभी देखेंगे. ఇది ఎక్కాలంటే దోలు తీరిపోతుంది. అమ్మో టూ మచ్ ఉంది ఇట్లే పైకి. ఫైనలీ పైనకి అయితే వచ్చేసినాం. యాక్చువల్ స్టోరీ ఏంటంటే ఇక్కడికి రీచ్ అయిన తర్వాత నా బైక్ తీసుకొని రావచ్చు, కానీ రోడ్డు మాత్రం చాలా కన్ఫ్యూజన్గా ఉంటుందంట. ఆల్మోస్ట్ ఒక 2-3 రూట్స్ ఉన్నాయంట. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి 20-30 కిలోమీటర్స్ ఎటేటో వెళ్ళిపోతారంట. అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పారంటే ఆటో ఉంటుంది వాళ్ళది బొలెరో, దాంట్లో అయితే 3000 అంట. ఒక్కరైనా 3000 అంట, 10 మెంబర్స్ అయినా 3000 అంట, ఎంతమంది అయినా 3000 అంట. బైక్ అయితే 1000 రూపీస్ తీసుకుంటారు అని చెప్పిండు. కానీ వాడు బండిలాగా నడపలేదు. వాడు అసలు మొత్తం ఇట్లా కొండ ఎక్కేది ఉంది. వాడు దాన్ని ఎక్స్పల్స్ వేసుకొని దాని మీద నేను ఎన్నికలు ఉన్నా అని కూడా లేదు, దాని ఎక్కిస్తూనే ఉన్నాడు. సో ఫాస్ట్ వచ్చేసిండు. అందుకని చెప్పేసి కొంచెం వ్యూ అన్నది దొరికింది. యాక్చువల్గా పాయింట్ ఏంటంటే నేను 10 డేస్లో ఇది 9th డే వరకు ఒక్కరోజు కూడా అసలు ఏమనిపించలేదు. ఒక్కడినున్నా అని చెప్పేసి ట్రావెల్ చేసిన ఏమనిపించలేదు. కానీ ఈరోజు అనిపించింది. ఎందుకు తెలుసా,
ఫొటోస్ దిగుదామంటే ఆయనకి బోట్ రైడ్ చేసి ఆయన గైడ్ కూడా ఆయనకు ఫొటోస్ తీయడానికి వస్తలేదు. సెల్ఫీలు ఎన్నం దిగాలి, సరిగ్గా రావట్లేదు, మంచి వ్యూ రావట్లేదు. ఇంకా వచ్చిన కాడికి ఆయనతోనే ఫోటోలు తీపించుకున్నా. కానీ నేను రిగ్రెట్ అవ్వలేదు, ఎందుకంటే లైవ్లో అది చూడడానికి మాత్రం మస్తు ఉంది. ఖచ్చితంగా ఈ ప్లేస్కి మేఘాలయ వస్తే ఈ ప్లేస్కి విజిట్ చేయండి. ఈ ప్లేస్కి ఎట్లా రావాలి ఏందని చెప్పేసి నేను ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత చెప్తా క్లియర్గా, ఎందుకంటే ఫుల్ తగ్గైపోయినాం ఇప్పటికే. మనోడు ఇప్పుడు మళ్ళీ F1 రేసింగ్లో పెట్టినట్టు కొడతాడు ఇప్పుడు బండి దాన్ని. సో లెట్స్ గో. ఇదే ఎక్స్పల్సర్, మనోడు దీన్ని గాల్లో పెడుతున్నాడు. आपका नाम? सूरज. सूरज. यस. आप रोड पे नहीं चल रहा, हवा में चल रहा. बहुत अच्छी बात है. थैंक यू. సో వారీచోరా నుంచి స్టార్ట్ అయిపోయి షిలాంగ్కి అయితే వెళ్తున్నాం. అసలు చాలాసేపు అయింది, ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది, కానీ అసలు ఎక్కడ బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదు, దొరకట్లేదు. ఫైనల్గా ఒక చిన్న దబాలాగా ఎక్కడో ఒకటి దొరికింది. ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది షిలాంగ్. సో ఒకసారి ఇప్పుడు లంచ్ ఏముందో చూపిస్తా, బ్రేక్ఫాస్ట్ కాదు లంచ్. గెస్ వాట్, ఇది పెట్రోల్ బంక్ కాదు, డీజిల్ బంక్. ఎందుకంటే పెట్రోల్ అవైలబుల్ ఉండదు అంత, ఓన్లీ డీజిల్ 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 డీజిల్, నో పెట్రోల్. మళ్ళీ ఇక్కడ మాత్రం పెద్ద పెట్టి పెట్రోల్ అని చెప్పేసి. సో వెరీ గుడ్ మార్నింగ్ గాయ్స్. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఏంటంటే, అయన్నొద్దు, పాయింట్కి రా. ఎంత ఘాట్ సెక్షన్ అబ్బా. మనకి రెగ్యులర్గా ఈ నేషనల్ హైవేస్ మీద ఎట్లా రప్ప ఫుల్ ఫాస్ట్ వెళ్ళిపోయి అలవాటు. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఎక్కడ ఫస్ట్ థింగ్ మీకు వారీచోరా ప్లేస్ ఎలా వెళ్ళాలో క్లియర్గా చెప్తా, వినండి. సిజ్జీ పెట్రోల్ బంక్ అని చెప్పేసి టైప్ చేసుకోండి ఎక్కడన్నా సరే. లైక్ మీరు ఏ లొకేషన్లో ఉన్నా సరే సిజ్జు పెట్రోల్ బంక్ అని టైప్ చేసుకోండి. అక్కడ నుంచి సిజ్జీ పెట్రోల్ బంక్ నుంచి మళ్ళీ ఎమ్మన్గిరి అని ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ ఉంటుంది వారీచోరా. సో ఎమ్మన్గిరికి వెళ్ళి అక్కడ బైక్తో వెళ్ళినా మీరు కార్తో వెళ్ళినా అక్కడ నుంచి మీరు మళ్ళీ ఆఫ్ రోడింగ్ ఉంటుంది. ఆఫ్ రోడింగ్ ఖచ్చితంగా చెప్తున్నాను నేనైతే, మీరు మీ కార్ కానీ మీ బైక్ కానీ తీసుకొని పోకండి, అది కంప్లీట్ టూ మచ్ ఆఫ్ రోడింగ్ ఉంది. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా దెబ్బలు చాలా తాకుతాయి. సో బెటర్ ఏంటంటే ఆ యమన్గిరిలో హోమ్ స్టేస్ ఉన్నాయి. సో అక్కడ బైక్ ఆర్ కార్ మీరు అక్కడ పార్క్ చేసి ఆ రెస్ట్ ఆఫ్ రోడింగ్ మొత్తం మీరు వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు. ఎంతమంది ఉన్నా వెహికల్కి అయితే 3000. ఆటో అంటే కంప్లీట్ మన ప్యాసింజర్ ఆటోలకు కాదు, ఇది బొలేరోస్ ఉన్నాయి అక్కడ. సో అదొకటి. ఒకవేళ బైక్ అయితే లైక్ సోలో ట్రావెలర్ నాలాగా ఉంటే 1000 రూపీస్ బైక్ ఛార్జ్ చేస్తున్నారు. వాడు గాల్లో తీసుకొని పోతాడు, మళ్ళీ కొంచెం గట్టి పట్టుకొని కూర్చోవాలి అంతేగాని వాడు చాలా ఫాస్ట్ తీసుకొని పోయిండే. వెహికల్లో వెళ్తే నాకు తెలిసి ఒక 1 అవర్లో పట్టేది, వీడు హార్డ్లీ ఒక 25 మినిట్స్లో తీసుకొని పోయిండు. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది ప్లేస్. బట్ అన్ఫార్చునేట్లీ నాకు ఈ 10 days ట్రిప్లో ఈరోజుకి 10 డే ఒకసారి అనిపించింది, అబ్బా ఎందుకు ఒక్కడిని వచ్చినా అని. అది అక్కడనే వారీచోరాలో. ఎందుకంటే మేము వెళ్ళేసరికి అసలు కింద ఎవరు లేరు, పబ్లిక్ అంతా వెళ్ళిపోయారు. సో నేను ఒక్కడనే ఉన్నా, అండ్ నాతో పాటు వచ్చిన గైడ్ కమ్ అతనే బోట్ రైడ్ చేసింది. సో నాకు అర్థం కాదు, ఫొటోస్ దిగుదామంటే రావట్లేదు. అతనికి తీయమని చెప్తే అతనికి కూడా అసలు అంత మంచిగా రావట్లేదు. సో వాళ్ళకి తెలియదు కదా. సో నేను అన్ని సెల్ఫీస్ ఇంకా వీడియోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. సో ఈ వీడియోస్ మంచివి లైక్ చూడాలి అనుకుంటే నా ప్రొఫైల్లో చూడండి, ఇన్స్టా ఐడి ఇస్తా కింద. ఇన్స్టా ఐడిలో చూడండి, వారీచోరా వీడియోస్ అయితే సూపర్ వచ్చినాయి. ఇంకా ఎడిట్ చేయలేదు, తర్వాత ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను అవి. అండ్ అది ఎమ్మన్గిరి నుంచి మీరు వారీచోరాకి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్తో వెళ్ళండి, చాలా బెస్ట్. అండ్ మళ్ళీ ఒక ప్లేస్కి వారీచోరాలో ఒక ప్లేస్కి రీచ్ అయిన తర్వాత ఒక 1 kilometer, నాట్ ఎగ్జాక్ట్లీ 1 or 1.5 kilometer ట్రెక్కింగ్ ఉంటుంది. అది కొంచెం ట్రిక్కీ ఉంది, బట్ ఇట్స్ ఓకే, మనం వెళ్ళిపోవచ్చు. ఒక 1/2 hourలో దిగొచ్చు, 1/2 hourలో ఎక్కొచ్చు. బాగుంది, చాలా బాగుంది ప్లేస్ అయితే. అండ్ నేను నిన్న ఆ ప్లేస్ చూసుకొని వచ్చేసిన. అండ్ నేను ఇందాక ఒక ఫుడ్ పెట్టినా కదా, అది అప్పుడు అసలు లైక్ కమెంట్ చేద్దామంటే కూడా అసలు టైం లేకుండా అప్పుడు ద వరస్ట్ ఫుడ్ నేను తిన్నది, ద వరస్ట్ ఫుడ్.
అసలు తీసుకున్న లిటిల్ బిట్ ఇంత తిన్నా ఇంకా అక్కడే వదిలేసి వచ్చేసిన. అండ్ అక్కడ నుంచి ఇప్పుడు వారిచోరా నుంచి నేను వచ్చింది షిల్లాంగ్, మేఘాలయలో. రోడ్స్ ఆర్ లైక్ సూపర్ ఉన్నాయి, కానీ ఎంత అంటే లైక్ మనకు హైవేలో నడిపి చాలా కంఫర్ట్ జోన్లో వస్తాం కదా. సో ఇది మొత్తం ఘాట్ సెక్షనే, కంప్లీట్ ఘాట్ సెక్షనే. ఎలా అంటే లైక్ ఒక 30 స్పీడ్ పోతాం మళ్ళీ టర్నింగ్ వస్తుంది, ఒక 20 స్పీడ్ పోతాం మళ్ళీ టర్నింగ్ వస్తుంది. సో అట్లా ఆల్మోస్ట్ మనకి 100 కిలోమీటర్స్కి ఎంత కదన్నా లైక్ ఒక్కొక్కసారి 3 అవర్స్ చూపిస్తుంది, ఒకసారి 4 అవర్స్ చూపిస్తుంది. మన దగ్గర అయితే 100 కిలోమీటర్స్ అంటే హార్డ్లీ 2 అవర్స్, ఆర్ ఎప్పుడైనా కొంచెం నిదానంగా వెళ్తే ఒక 2.5 అవర్స్, అంతకంటే ఎక్కువ కాదు. బట్ ఇక్కడైతే టూ మచ్ అసలు 100 కిలోమీటర్స్ 5 అవర్స్ అట్లా ఎట్లంటే అట్లా చూపిస్తుంది, ఎందుకంటే కంప్లీట్ ఘాట్ సెక్షన్ కదా అందుకని. అండ్ ఫుడ్ మేఘాలయలో చాలా జాగ్రత్తగా తినాలి. ఎక్కడ చూసినా పోర్ మొత్తం వీళ్ళు మన దగ్గర పొటేల్ గొర్రెలు ఎట్లా పెంచుకుంటారో వీళ్ళు అట్లా పందులు పెంచుకుంటున్నారు. ఎక్కడ చూసినా పోర్కే ఫుడ్లో. సో చాలా కేర్ఫుల్గా మనకు అదంటే అసలు కాదు కదా. సో అందుకని చెప్పేసి చాలా కేర్ఫుల్గా రెస్టారెంట్స్ గురించి చూసినా కూడా రివ్యూస్ అన్నీ చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి. దట్స్ ఇట్. అండ్ ఈరోజు షిల్లాంగ్లో ఉన్న, ఈరోజు యాక్చువల్ రెస్ట్ డే. ఐ మీన్ మా ఫ్రెండ్ వస్తున్నాడు నాతో పాటు జాయిన్ అవ్వడానికి ఈ ట్రిప్లో, రెస్ట్ ఆఫ్ ద ట్రిప్లో 7 సిస్టర్స్లో. సో అతని కోసం వెయిటింగ్. ఈవినింగ్ వరకు జాయిన్ అవుతాడు, ఫ్లైట్ ఉంది. సో అప్పటి వరకు నేనైతే ఈరోజు కొన్ని బ్యాగ్స్ అంతా సర్దేది ఉంది. అండ్ చాలా 10 days అయిపోయింది కదా, కొన్ని క్లాత్స్ కూడా డ్రై క్లీనింగ్కి ఇచ్చేది ఉంది. అవి ఇచ్చేసి జాకెట్స్ అన్ని క్లీన్ చేసుకొని బైక్ కూడా కుదిరితే బైక్ కూడా వాటర్ వాష్ చేపిస్తాయి ఈరోజు. సో లెట్స్ సీ. వెయిట్ ఇంకొక మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయినా. నేను నతుల్లా పాస్ వెళ్ళినా కదా, అక్కడ వీడియోస్ చూసిండు కదా లాస్ట్ వీడియోలో, సూపర్ ఉండే కదా. సో దాని గురించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. మేము వెళ్ళేసి వచ్చిన ఆ రోజు మార్నింగే చాలామంది అక్కడ చెప్పినా కదా, మా క్యాబ్ డ్రైవర్తో లక్కీలీ ఆ చైన్స్ ఉన్నందుకు అతను టైర్స్కి చైన్స్ వేసేసినందుకు మేము పాసిబిలిటీతో ఈజీగా వచ్చేసినాం. అక్కడికైనా చాలా టైం పట్టింది, కానీ అక్కడ నుంచి రాని వాళ్ళ పొజిషన్స్ అక్కడ కార్ ఆపి ఉన్నాయి కదా, వాళ్ళందరినీ ఆర్మీ రెస్క్యూ చేసి కాపాడింది. లైక్ ఎట్లా అంటే వాళ్ళ చైన్స్ లేవు, సో కార్స్ అక్కడే అయిపోయినాయి. మిడ్-నైట్ వరకు అక్కడే ఉన్నారు, కొంతమంది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారంట. ఇదంతా నాకు ఎలా తెలిసిందంటే పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో అన్నిట్లో పోస్ట్ వచ్చింది, ఎన్డీటీవీలో అండ్ సంథింగ్ న్యూస్ ఛానల్స్లో, ఇన్స్టాగ్రామ్లో అంతా. ఆ రోజు నైట్ చాలా రిస్క్ అయిపోయింది అనమాట. ఒకవేళ మా డ్రైవర్తో చైన్స్ లేకపోతే మా పరిస్థితి ఏందో నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫుడ్ లేదు, వాటర్ లేవు. సరే ఆ చలికి దామ్ కాదు కానీ ఫుడ్ లేదు, ఏం లేదు. ఆ కార్లోనే కూర్చొని ఉండాలి, కిందికి దిగితే చలి పెడుతుంది, చుక్కలు కనిపిస్తుండే. లక్కీలీ ఆ చైన్స్ ఉన్నందుకు వచ్చేసినాం. నేను నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తా వాట్ ఎవర్ ఆ ఆర్మీ రిస్క్ చేసిన ఫోటోలు అవన్నీ. అండ్ సో మా లక్ అంతే, ఇంకా టైంకి వచ్చేసినాం. అండ్ ఇంకోటి ఏంటంటే మేము వచ్చిన నెక్స్ట్ డే నుంచి నతుల్లా పాస్ ఈస్ క్లోజ్డ్ కంప్లీట్లీ. ఈ రోజుకి నేను వెళ్ళేసి వచ్చి 3 days అవుతుంది కదా, ఇప్పటివరకు కంటిన్యూస్ స్నోఫాలే ఉందంట. సో కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. లక్ ఫేవర్, మేము పోయి వచ్చిన తర్వాత అయింది అట్లీస్ట్. దట్స్ ఇట్. డ్రై క్లీనింగ్ అయితే ఇచ్చేసిన బట్టలు. నో ఇట్స్ టైమ్ టు బైక్ వాష్. చెత్త అయితే మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమే దొరికింది. సో ఒకటేసారి జనరల్ సర్వీసింగ్, ఆయిల్ చెకప్ అండ్ ఎవ్రీథింగ్ ఒకసారి చెక్ చేయమని చెప్పిన. బ్రేక్ ప్యాడ్స్ మనం రీసెంట్గానే చేంజ్ చేసినాం, బట్ అయినా కూడా చైన్ ప్యాకెట్ అన్నీ చెక్ చేయమని చెప్పిన, ఎంతకన్నా మంచిదని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ షోరూమ్ దొరుకుతుందో తెలియదు, అందుకని చెప్పేసి. నెక్స్ట్ వచ్చే 7 states. సో 3:30కి వచ్చేసామన్నాడు. అండ్ డ్రై క్లీనింగ్ కూడా 6 వరకు అయిపోతుంది. సో ఈ పనులు అయితే అయిపోతే ఈరోజు, అప్పటి వరకు సాయి కూడా వచ్చేస్తాడు మా ఫ్రెండ్. సో లెట్స్ గో. ఇప్పుడు అయితే రూమ్కి నడుచుకుంటావాలి. ఇటు నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 kilometers ఉంటుంది. ఓకే. సో సలూన్కి కూడా వచ్చేసిన, కొంచెం బియర్డ్ సెట్ చేయించుకొని హెడ్ మసాజ్ చేయించుకున్నామని చెప్పేసి ఇది ఫినిష్ చేసుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బైక్ సర్వీసింగ్ ఇచ్చారు, అది తీసుకొని చూడడం नहीं करना वो सब बस जस्ट सेटिंग करते बस. A few moments later. బైక్ రెడీ అయిపోయిందని చెప్పేసి కాల్ చేసిర్రు. సో బైక్ తీసుకుందామని చెప్పేసి వచ్చినా. చూద్దాం బండి అలా ఏం చేసిండ్రు ఏందో కానీ బిల్ అయితే గట్టిగానే వేసిర్రు. సో చూద్దాం.
టెన్ డేస్ బ్యాకే సర్వీసింగ్ చేయించుకునే తీసుకొని వచ్చిన. ఏదేందో ఆయిల్ చేంజ్ అండ్ చైన్ కిట్ అన్నీ చేంజ్ చేసిండు. ద బిల్ ఈస్ 2561. అక్కడ సర్వీసింగ్కే 3500 ఏమైంది. ఇందులో మోస్ట్లీ ఫన్నీ థింగ్ ఏంటంటే వీడు జస్ట్ లేబర్ ఛార్జే 979 రూపీస్ వేసింది. ఓకే ఫైన్, బండి నాదే కదా, అదే మనదే కదా. సో లెట్స్ గో. క్లీన్ చేసేస్తారంట. యాక్చువల్గా రిక్వైర్డ్ లేకుండే, బట్ నేనే చేయించిన. ఎందుకంటే ఇప్పుడు కమింగ్ 10 days మొత్తం ఘాట్ సెక్షన్లోనే కదా డ్రైవ్ చేసేది. మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అవైలబుల్ ఉంటుందో లేదో అని చెప్పేసి మొత్తం ఆయిల్ చేంజ్ అన్నీ చేంజ్ చేయించేసిన మళ్ళీ ఒకసారి. పాలిష్ కూడా చేయించినాము, అందుకే చాలా నీట్ అయిపోయింది బండి. ఎవ్రీథింగ్ సెట్ టు రైట్. 7 more days. సారీ 7 sisters. డేస్ ఎన్ని రోజులు అని కౌంట్ లేదు, చూద్దాం.